హాయ్ వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో పాపులర్ లాంగ్వేజెస్లో నుంచి ఒక 4 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుని వాటి మధ్య ఉండేటువంటి కంపారిజన్స్, సిమిలారిటీస్ అనేటువంటివి ప్రాపర్టీ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఆ 4 లాంగ్వేజెస్ ఏంటంటే పైథాన్, జావా, సి షార్ప్, పిహెచ్పి. ఈ 4 కాకుండా మీకు జావా స్క్రిప్ట్ అనేటువంటిది, అలాగే ఆర్ లాంగ్వేజ్ అనేది కూడా పాపులర్ లాంగ్వేజెస్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేను ఈ 4 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఈజీగా నేర్చుకోవడానికి, అలాగే ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నటువంటి లాంగ్వేజెస్, ఎక్కువ ప్రాజెక్టులు ఏ లాంగ్వేజ్లో డెవలప్ చేయబడి ఉన్నాయి, అట్లాగే నేర్చుకోవడానికి ఈజీగా ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి అనేటువంటి ఆస్పెక్ట్లో, అట్లాగే ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఎన్ని రకాల అప్లికేషన్స్ని ఆ లాంగ్వేజ్ ద్వారా డెవలప్ చేయొచ్చు అనేటువంటి పాయింట్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ 4 లాంగ్వేజ్లు సెలెక్ట్ చేసుకున్నాను. జావా, పిహెచ్పి, సి షార్ప్, పైథాన్. ఒక్కొక్క ప్రాపర్టీ వైజ్ ఈ 4టిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావా 1995లో ఫస్ట్ అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. పిహెచ్పి 1994, సి షార్ప్ 2000లో. పైథాన్ అయితే 1980లో మనకి అనౌన్స్ చేసినా కూడా 1991 నుంచి దాని యొక్క యూసేజ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఈ 4 లాంగ్వేజెస్ ని కూడా ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు? జావా అనేటువంటిది ఇట్ ఈస్ ఆర్కిటెక్ట్ బై జేమ్స్ గోస్లింగ్, హూ ఈస్ ద సిఇఓ ఆఫ్ సన్ మైక్రో సిస్టమ్స్. పిహెచ్పి అనేటువంటిది రాస్మస్ లెడ్రాఫ్ అనేటువంటి వ్యక్తి పిహెచ్పిని డిజైన్ చేయడం జరిగింది. సి షార్ప్ని ఆండ్రూ హెజ్లిజీబర్గ్ అనేటువంటి పర్సన్, అట్లాగే పైథాన్ని గుడో వ్యాన్ రాసమ్ అనేటువంటి వ్యక్తి డెవలప్ చేయడం జరిగింది. ఇవి ఏ కంపెనీస్లో ఉండగా డెవలప్ చేశారు? జావా అనేది సన్ మైక్రో సిస్టమ్స్, అట్లాగే పిహెచ్పి పర్సనల్గానే అప్పటికి అది ఏ కంపెనీ కూడా ఓన్ చేసుకోలేదు. సో నెక్స్ట్ సి షార్ప్ అనేది మైక్రోసాఫ్ట్ ద్వారా, అట్లాగే పైథాన్ అనేది అప్పటికి ఇంకా ఏ కంపెనీ ఓన్ చేసుకోలేదు. నౌ జావా అనేటువంటి ప్రెజెంట్ ఇప్పుడు ఏ కంపెనీ వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు, దాని యొక్క డెవలప్మెంట్ని చూస్తున్నారు? ఒరాకిల్ కార్పొరేషన్. సన్ మైక్రో సిస్టమ్స్ని ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది. పిహెచ్పి అనేటువంటిది అదొక కమ్యూనిటీ గ్రూప్ కింద ఫామ్ చేసి ఆ గ్రూప్ ఒక పేరు పెట్టారు, ది పిహెచ్పి గ్రూప్ అని. సో ఈ ది పిహెచ్పి గ్రూప్ అనే కమ్యూనిటీ గ్రూప్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళు పిహెచ్పి యొక్క స్పెసిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు కొత్త స్పెసిఫికేషన్స్ని ఇంక్లూడ్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసి కొత్త వెర్షన్స్ని రిలీజ్ చేస్తుంటారు. నెక్స్ట్ సి షార్ప్ని ప్రెజెంట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనేటువంటి గ్రూప్ అనే కమ్యూనిటీ గ్రూప్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క వెర్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఇనీషియల్గా జావా అయితే 1.0తో రిలీజ్ అయింది, ప్రెజెంట్ ఇప్పుడు 14th వెర్షన్ రన్ అవుతుంది. అట్లాగే పిహెచ్పి 1.0 రిలీజ్ అయింది ఇనీషియల్గా, నౌ 7.4.5 ప్రెజెంట్. సి షార్ప్ 1.0 ప్రెజెంట్ 8.0. పైథాన్ 0.9. ఈ 0.9 దగ్గర మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. 0.9తో రిలీజ్ అయినప్పటికీ కూడా దాని యొక్క స్టార్టింగ్ వెర్షన్ కింద మనం 2.1 కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో 2.1 నుంచే మనకి అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ 2.7 తర్వాత పైథాన్ యొక్క ఆర్కిటెక్చర్ని రీరైట్ చేయడం జరిగింది. అందువల్ల 2.7 వరకు డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ 2 తర్వాత వచ్చినటువంటి వెర్షన్స్ మీద రన్ అవ్వాలంటే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి 2.7 వరకు పైథాన్ ఒక ఆర్కిటెక్చర్ అయితే 2.7 తర్వాత నుంచి ఇంకొక ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ వచ్చి 3.8.2. నెక్స్ట్ ఈ 4 లాంగ్వేజెస్ని ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ కింద చెప్పుకోవాలి అంటే, జనరల్గా రియల్ టైంలో క్లయింట్స్ వాడేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని ఎక్కువగా ఏ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తాయి అనే దాన్ని బేస్ చేసుకుని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కనుక అంటే దాని అర్థం ఆల్మోస్ట్ క్లయింట్స్ వాడేటువంటి చాలా రకాలైనటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆ లాంగ్వేజ్ ద్వారా డెవలప్ చేయొచ్చు అని. సో జావా అనేది జనరల్ పర్పస్ లాంగ్వేజ్, పిహెచ్పి అనేది జనరల్ పర్పస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని ఎందుకన్నాం, అలాగే జనరల్ పర్పస్ అన్న పదం, 2 పదాలు ఎందుకు వచ్చినాయి? వెబ్ అప్లికేషన్స్ అనేటువంటివి జనరల్ పర్పస్ అప్లికేషన్సే, కాకపోతే అందులో స్క్రిప్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే దీని యొక్క నేచర్, పిహెచ్పి యొక్క కోడింగ్ నేచరు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని
స్క్రిప్టింగ్ నేచర్ని కలిగి ఉంటుంది. సో ఆ పర్టికులర్ పిహెచ్పి లాంగ్వేజ్ యొక్క వీడియోలో మీకు ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పిహెచ్పి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిహెచ్పి ద్వారా కేవలం వెబ్ అప్లికేషన్స్ మాత్రమే డెవలప్ చేయగలం. నెక్స్ట్ సి షార్ప్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రకాల అప్లికేషన్స్ కూడా మనం సి షార్ప్ ద్వారా డెవలప్ చేయొచ్చు. పైథాన్ దిస్ ఈజ్ ఆల్సో జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ టోటల్ 4 లాంగ్వేజెస్లో 3 లాంగ్వేజెస్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో అందుకే ఈ 4 లాంగ్వేజ్లు నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, ఎందుకంటే ఈ 4 లాంగ్వేజెస్ ద్వారా రియల్ వరల్డ్లో ఉండేటువంటి చాలా రకాలైనటువంటి అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడింగ్ని ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు అనే దాన్ని బేస్ చేసుకుని మనకి లాంగ్వేజెస్ని రకరకాలుగా చెప్పచ్చు. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, ఇట్లా 3 రకాలుగా చెప్తారు. స్ట్రక్చర్డ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కంట్రోల్ స్ట్రక్చర్స్ని అట్లాగే లూప్స్ని సపోర్ట్ చేస్తుందో దాన్ని స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. అలాగే ఫంక్షన్స్ని సపోర్ట్ చేస్తే కనుక ఫంక్షన్ ఓరియంటెడ్ అని, అలాగే ఊప్స్ ప్రిన్సిపల్స్ అయినటువంటి ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ ఈ మూడింటిని సపోర్ట్ చేస్తే దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. ఇన్హెరిటెన్స్ కనుక సపోర్ట్ చేయలేదు అనుకోండి దెన్ దాన్ని ఆబ్జెక్ట్ బేస్డ్ అంటారు. అంటే ఓన్లీ పాలిమార్ఫిజం అండ్ ఎన్కాప్సులేషన్ మాత్రమే సపోర్ట్ చేసి ఇన్హెరిటెన్స్ కనుక సపోర్ట్ చేయనట్టయితే దెన్ దాన్ని ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్ అంటారు. నా ఇప్పుడు ఈ 3 ఫీచర్స్ని బేస్ చేసుకుని ఈ 4 లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయి? జావా, పిహెచ్పి, సి షార్ప్, పైథాన్ ఈ 4 కూడా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ 4 కూడా ఫంక్షన్ ఓరియంటెడ్. కానీ ఊప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు 4 ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. కానీ జావా అండ్ సి షార్ప్ మాత్రమే ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఎందుకంటే మీరు అట్లీస్ట్ ఒక్క లైన్ కోడ్ రాయాలన్నా కూడా ఈ లాంగ్వేజెస్లో మీరు ఖచ్చితంగా ఎన్కాప్సులేషన్ కాంపోనెంట్ అయినటువంటి క్లాస్ని యూజ్ చేసి తీరాలి. క్లాస్ లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క లైన్ ప్రోగ్రామ్ కూడా రాయలేరు. అది ఎలాగో చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, జావాలో మీరు హలో జావా అనేటువంటి ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే క్లాసు అలాగే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేటువంటి ఒక మెథడ్ రాస్తేనే మీరు ఖచ్చితంగా హలో జావా అనేటువంటి లైన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూడగలరు. అదే పిహెచ్పిలో అయితే జస్ట్ ఎకో అనేటువంటి స్టేట్మెంట్ ద్వారా మీరు ఆ అవుట్పుట్ని తీసుకోవచ్చు. అదే సి షార్ప్కి వస్తే మళ్ళీ అగైన్ క్లాస్, అగైన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేటువంటి ఫంక్షన్, దాని లోపల కన్సోల్ డాట్ రైట్ లైన్ అని చెప్పి స్టేట్మెంట్ రాసి మీరు అవుట్పుట్ని ప్రింట్ చేయగలరు. అదే పైథాన్ తీసుకుంటే జస్ట్ ఒక సింగిల్ లైన్ ప్రింట్ అనేటువంటి ఫంక్షన్ ద్వారా మీరు ఆ అవుట్పుట్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 4 లాంగ్వేజెస్లో కూడా మీరు ఒక్క లైనే మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే జస్ట్ ప్రింటింగ్ హలో. బట్ ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ఈ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి జావా అండ్ సి షార్ప్లో ఖచ్చితంగా మీరు క్లాస్ రాయాల్సి వచ్చింది. అందువల్ల జావాని, సి షార్ప్ని ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 లాంగ్వేజెస్లో 2 ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఏంటంటే అవి ఏ లాంగ్వేజ్లో అయితే మీరు ఒక వేరియబుల్ని ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయాలనుకున్నట్టయితే ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ మీరు ఖచ్చితంగా స్పెసిఫై చేయాలి. ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ స్పెసిఫై చేయకుండా మీరు ఆ వేరియబుల్కి మీరు ఒక వాల్యూని అసైన్ చేయలేరు. దెన్ ఇట్ ఈస్ టైప్ సేఫ్ లాంగ్వేజ్. సో జావా అండ్ సి షార్ప్లో మీరు వేరియబుల్స్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా వాటి యొక్క డేటా టైప్ కూడా చెప్పి తీరాలి. అందువల్ల అవి టైప్ సేఫ్ లాంగ్వేజెస్. అదే పిహెచ్పి అండ్ పైథాన్లో మీరు వేరియబుల్ యొక్క డేటా టైప్స్ చెప్పకుండా వాటిని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అందువల్ల అవి డైనమిక్ లాంగ్వేజెస్. నౌ లైసెన్సింగ్ టైప్స్. ఏ లాంగ్వేజ్ అయినా మనం 2 రకాలుగా యూజ్ చేసుకుంటామండి రియల్ టైంలో. ఒకటి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వాడుకుంటాం, లాంగ్వేజ్ని ఉపయోగించి క్లయింట్స్కి మనం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసి మనీ ఎర్న్ చేయడానికి వాడుకోవచ్చు. సో అప్పుడు ఈ 2 విధాలుగా కూడా అంటే లెర్నింగ్ అండ్ వాటిని కమర్షియల్గా యూజ్ చేసుకోవటం. నెక్స్ట్ మూడోది ఇంకొకటి ఉంటుంది, ఆ పర్టికులర్ లాంగ్వేజ్ యొక్క సోర్స్ కోడ్ని మనం మాడిఫై చేసి యూజ్ చేసుకోవచ్చా. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా దాని యొక్క లైసెన్సింగ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి. సో జావా అనేటువంటిది ప్రెసెంట్ ఒరాకిల్ టెక్నాలజీ నెట్వర్క్ లైసెన్స్ అనే దాని మీద ఆధారపడి ఉంది. పిహెచ్పి అనేది పిహెచ్పి లైసెన్స్, దీన్ని జనరల్ లైసెన్స్ అని కూడా అంటారు. కాకపోతే ఇక్కడ పిహెచ్పి యొక్క అంటే ఇంప్లిమెంటేషన్స్
అనేవి చాలా కంపెనీస్ డెవలప్ చేసినాయి. నెక్స్ట్ C# అనేటువంటిది ఓపెన్ సోర్స్, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క లైసెన్సింగ్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పైథాన్, ఇది పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ లైసెన్స్ అనే పేరుతో అవైలబుల్లో ఉంది. ఈ నాలుగిటికి కామన్ ఏంటంటే ఈ నాలుగు కూడా ప్రెజెంట్ ఓపెన్ సోర్స్ కిందే మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి మనం నేర్చుకోవడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ వీటిని ఉపయోగించి మనం కమర్షియల్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని పర్మిషన్స్ అనేటువంటి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో జావా, PHP, C# అండ్ పైథాన్ ఈ నాలుగు కూడా దే ఆర్ ఈజీ టు లెర్న్, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు డీబగ్ అండ్ ఈజీ టు మెయింటైన్. ఇది ఎందుకన్నామంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఫీచర్ అంటే ఫస్ట్ ఈజీగా నేర్చుకుని ఈజీగా మనం కోడ్ రాసేస్తాం. కానీ ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ మీద కూడా డెవలపర్ పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరో రాసినటువంటి కోడ్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈజీ టు అండర్స్టాండ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ని ఫైండ్ చేసి దాన్ని ఫిక్స్ చేయాలి. కాబట్టి డీబగింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అలాగే మెయింటెనెన్స్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ క్లయింట్స్ దగ్గర రన్ అవుతున్నప్పుడు అవి వాటిల్లో వచ్చేటువంటి ఎర్రర్స్, వాటిల్లో వచ్చేటువంటి చేంజెస్ని మనం ఎప్పటికప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా మార్చి తిరిగి మళ్ళీ అందులో ఇంప్లిమెంట్ చేసి వాటిని మనం క్లయింట్కి తిరిగి మళ్ళీ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఈజీ టు లెర్న్, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు డీబగ్ అండ్ ఈజీ టు మెయింటైన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఈ 4 లాంగ్వేజెస్ కూడా ఈ పర్టికులర్ ఫీచర్స్ని చాలా ఎఫెక్టివ్గా సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఈ 4 లాంగ్వేజెస్ ఉపయోగించి డెవలప్ చేసేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి? కన్సోల్ అప్లికేషన్స్ అంటే క్యారెక్టరైజ్డ్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్. జావా, C# అండ్ పైథాన్ GUI అప్లికేషన్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తాయి. PHP అనేటువంటి కన్సోల్ అప్లికేషన్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే వెరీ సింపుల్, PHP ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. కాబట్టి ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ అంటేనే వెబ్ పేజెస్ అనేటువంటివి మ్యాండేటరీ. కాబట్టి GUI అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ GUI అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ స్టాండ్ అలోన్ విండోస్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడం. జావాలో AWT అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ అండ్ స్వింగ్ అనేటువంటి కాంపోనెంట్స్ ఉపయోగించి GUI అప్లికేషన్ డెవలప్ చేస్తారు. C# ఫార్మ్స్ అంటే విండోస్ ఫార్మ్స్ అలాగే WPF ఈ రెండింటి ద్వారా విండోస్ అప్లికేషన్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే పైథాన్లో సో మెనీ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో ఆ ఫ్రేమ్వర్క్స్ అనేటువంటి పైథాన్ యొక్క వెబ్సైట్ ద్వారా మనకి అవైలబుల్ అవుతుంటాయి. వాటిని కోర్ పైథాన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం ఆ అప్లికేషన్స్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ GUI అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ అనుకున్నప్పుడు మనకి టింక్టర్ అనేటువంటి థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్ ద్వారా వాటిని మనం డెవలప్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అలాగే డేటాబేస్ అప్లికేషన్స్ కనుక తీసుకున్నట్టయితే మనకి RDBS ప్యాకేజెస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఓల్డెన్ డేస్ నుంచి తీసుకుంటే MS యాక్సిస్ అది ఫైల్ డేటాబేస్, సర్వర్ డేటాబేసెస్ Oracle, SQL సర్వర్, MySQL, PostgreSQL ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఈ డేటాబేసెస్ అన్నిటినీ కూడా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో బ్యాక్ ఎండ్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. సో జావా అనేటువంటిది అన్ని రకాలైన డేటాబేసెస్తో మ్యాక్సిమం కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందండి, ఆ పర్టికులర్ కనెక్టివిటీకి రెలవెంట్ సపోర్టింగ్ డ్రైవర్స్ అనేటువంటివి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అట్లాగే PHP MySQLతో కనెక్ట్ అయ్యేటువంటి APIs PHPలో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ C# ద్వారా కూడా మనం చాలా రకాల డేటాబేసెస్తో కనెక్ట్ అవ్వచ్చు, ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఎక్కువగా SQL సర్వర్ని యూజ్ చేయడం జరుగుతుంది. పైథాన్ కూడా థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా పైథాన్ ఈజ్ ఆల్సో ఏబుల్ టు కనెక్ట్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. నెక్స్ట్ ఇంట్రానెట్ అప్లికేషన్స్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్లో జావాలో డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఉపయోగించేటువంటిది RMI, రిమోట్ మెథడ్ ఇన్వకేషన్ అంటారు. రిమోట్ అంటే దూరంగా, మెథడ్ అంటే ఫంక్షన్, ఇన్వకేషన్ అంటే కాల్ చేయడం. ఒక సిస్టమ్ మీద రన్ అవుతున్న ప్రోగ్రామ్ వేరే సిస్టమ్ మీద రన్ అవుతున్న ప్రోగ్రాంలో ఉన్న ఫంక్షన్ని అవసరమైనప్పుడు కాల్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని యొక్క అవుట్పుట్ని తెచ్చుకోవడానికి ఉపయోగించేటువంటి కాన్సెప్ట్నే RMI అని చెప్పని అంటారు. సో జావాలో. నెక్స్ట్ PHPలో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ C# తీసుకున్నట్టయితే దాన్ని రిమోటింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. పైథాన్లో అయితే కనుక మీకు థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ చాలా ఉన్నాయి. డోపీ అని, పైరో అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. వాటి ద్వారా డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్స్ పైథాన్లో డెవలప్ చేస్తారు. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్.
వెబ్ అప్లికేషన్స్ కనుక తీసుకున్నట్టయితే జావాలో మనకి సర్వ్లెట్స్ ద్వారా అలాగే జేఎస్పి ద్వారా డెవలప్ చేస్తారు. పిహెచ్పి ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఇందులో పిహెచ్పి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ కోసం వాడతారు. నెక్స్ట్ సి షార్ప్ ఎలోన్ సి# అనేటువంటిది యాక్చువల్గా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ సపోర్ట్ చేయదు. ASP.NET తో కలిపి మీరు వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. పైథాన్ డిజాంగో ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి మీరు వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు పైథాన్లో. నెక్స్ట్ డేటాబేస్ ప్రోగ్రామింగ్ కోసం ఉండేటువంటి ఏపీఐస్ ఈ 4 లాంగ్వేజెస్లో ఏమేమి ఉన్నాయి? బేసిక్ ఏపీఐస్, అడ్వాన్స్డ్ ఏపీఐస్ 2 రకాలుగా డివైడ్ చేస్తాను నేను దీన్ని. సో జావాలో JDBC ద్వారా డేటాబేస్తో కనెక్ట్ అవుతాం మనం. అలాగే పిహెచ్పిలో అయితే MySQLi అండ్ PDO ఈ రెండింటి ద్వారా. C#లో అయితే మనం బేసిక్ ఏపీఐస్ ADO.NET. పైథాన్లో అయితే పైథాన్ DB API అంటారు. ఈ 4 ద్వారా మనం ఈ పర్టికులర్ లాంగ్వేజెస్ ఆ రిలవెంట్ డేటాబేసెస్తో కనెక్ట్ అవుతాయి. ఇది కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు ద డేటాబేస్ ఏంటంటే అది ORM, ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటంటే ఇది ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్లో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ మనం యూజ్ చేసినా సరే మనం కేవలం ప్రోగ్రామింగ్ కాంపోనెంట్స్ ద్వారా మాత్రమే వర్క్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి. 2 ఊప్స్ కాన్సెప్ట్ ద్వారా బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ని మేనేజ్ చేయటం. ఈ రెండింటిని అంటే మీరు బ్యాక్ ఎండ్లో ఒరాకిల్ యూజ్ చేసుకోండి, లేక SQL సర్వర్ యూజ్ చేసుకోండి, MS యాక్సెస్ యూజ్ చేసుకోండి, ఏదైనా యూజ్ చేసుకోండి. బట్ ఒక ప్రోగ్రామర్గా నేను కేవలం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ అయినటువంటి ఊప్స్ కాన్సెప్ట్ అయినటువంటి క్లాసెస్, మెథడ్స్, ప్రాపర్టీస్ వీటి మీదే వర్క్ చేస్తాను నేను. సో ఊప్స్ కాన్సెప్ట్ ఉపయోగించి బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి డేటాబేసెస్ మేనేజ్ చేయడానికి అవసరమైనటువంటి కాన్సెప్టే ORM, ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో ఒకసారి చూద్దాం బ్రీఫ్గా. మీకు ఈ ORM కాన్సెప్ట్లో ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏముంటుందండి? క్లాస్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ RDBMS ప్యాకేజ్లో ఏముంటుంది? టేబుల్ ఉంటుంది. ఈ రెండింటిని మ్యాప్ చేయటమే ORM సింపుల్గా చెప్పాలంటే. నౌ 1 by 1 చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్లాస్ ఉంటుంది, అదే డేటాబేస్లో అయితే కనుక టేబుల్ ఉంటుంది. నౌ ఇక్కడ క్లాస్ నేమ్ ఉంటుంది, అక్కడ టేబుల్ నేమ్ ఉంటుంది. క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, టేబుల్లో కాలమ్స్ ఉంటాయి. నౌ క్లాస్లో ఉండేటువంటి ఒక ప్రాపర్టీని టేబుల్లో ఉండేటువంటి ఒక కాలంతో మ్యాప్ చేయొచ్చు. ఒక ప్రాపర్టీ నేమ్ని కాలం నేమ్తో మ్యాప్ చేయొచ్చు. అట్లాగే క్లాస్లో ఉండేటువంటి ఫంక్షన్స్ని ఆ డేటాబేస్ టేబుల్ మీద పెర్ఫామ్ చేసేటువంటి ఆపరేషన్స్తో మ్యాప్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ ఒక క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఒక ఆబ్జెక్ట్ని మనం ఒక టేబుల్ యొక్క ఒక రోతో మ్యాప్ చేయొచ్చు. నౌ ఒక క్లాస్కి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఈ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం ఆ టేబుల్లో ఉండేటువంటి ఎంటైర్ రోస్ యొక్క కలెక్షన్తో మ్యాప్ చేయొచ్చు. దట్ ఈస్. సో నౌ ఇప్పుడు మీరు ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, దాని అర్థం మీరు టేబుల్ మీద ఆ పర్టికులర్ టేబుల్లో ఒక రో క్రియేట్ చేసినట్టు, కొత్త రో. ఒక ఆబ్జెక్ట్ని డిలీట్ చేశారనుకోండి ఆబ్జెక్ట్స్ యొక్క కలెక్షన్ నుంచి, దాని అర్థం ఆ ఆబ్జెక్ట్ యొక్క రిలవెంట్ రోని ఆ టేబుల్ నుంచి డిలీట్ చేసినట్టు. నా ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ యొక్క వాల్యూని మార్చారనుకోండి, దాని అర్థం ఆ ఆబ్జెక్ట్ మ్యాప్ అయి ఉన్నటువంటి రోలో ఉన్న రిలవెంట్ కాలంలో ఉండేటువంటి వాల్యూని మీరు మాడిఫై చేసినట్టు. నా దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. నా దగ్గర బ్యాక్ ఎండ్లో టేబుల్లో ఒక డేటాబేస్లో ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది. దానికి నేను ఈక్వలెంట్గా ఏం చేస్తానండి, క్లాస్ ఎంప్లాయీ అని క్రియేట్ చేస్తాను. నా ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి ప్రతి కాలంకి, అంటే లైక్ ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ, ఈ 3 కాలమ్స్కి నేను ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క క్లాస్లో ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ అనేటువంటి 3 ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకుంటాను. నా అలాగే ఫంక్షన్స్ రాసుకుంటాం. నెక్స్ట్ ఒక క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనే క్లాస్కి నేను E1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి. ఈ E1 అనేటువంటి ఆబ్జెక్ట్ ఆ పర్టికులర్ ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి ఒక రోని పాయింట్ చేస్తూ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇదే ఎంప్లాయీ క్లాస్కి నేను కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను అనుకోండి. నౌ దిస్ కలెక్షన్ రిప్రజెంట్స్ ఆల్ ద రోస్ ఆఫ్ అన్ ఎంప్లాయీ టేబుల్.
తర్వాత ఈ క్లాస్లో నేను డిఫరెంట్ ఆపరేషన్స్ రాయడం జరుగుతుంది. యాడ్ ఎంప్లాయీ, డిలీట్ ఎంప్లాయీ, అప్డేట్ ఎంప్లాయీ, సెర్చ్ ఎంప్లాయీ, సార్ట్ ఎంప్లాయీ, ఇలా రిక్వైర్డ్ ఆపరేషన్స్ అన్నీ కూడా. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా క్లాస్లో ఉండేటువంటి ఫంక్షన్స్ రూపంలో డిజైన్ చేసినప్పుడు ఇవి ఉపయోగించినప్పుడు ఇవి బ్యాక్ ఎండ్లో ఉండేటువంటి టేబుల్లో ఉన్న డేటా మీద వర్క్ చేయడం జరుగుతుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండేటువంటి ఫంక్షన్స్ డేటాబేస్ ఆపరేషన్స్కి ఉపయోగపడతాయి. సో ప్రోగ్రామరు తనకి తెలుసున్నటువంటి ఊప్స్ కాన్సెప్ట్ను ఉపయోగించి తనకి తెలుసున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి ఈ పర్టికులర్ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. బట్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా దేని మీద వర్క్ అవుతుంటాయి? బ్యాక్ ఎండ్లో ఉండేటువంటి డేటాబేస్ మీద వర్క్ అవుతుంటాయి. సో ఈ ఓఆర్ఎం అనేటువంటి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఊప్స్ అనేటువంటి ప్రతి లాంగ్వేజ్ కూడా ఎప్పుడైతే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయిందో ప్రతి ఆపరేషన్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటేషన్లోనే ఉండాలి అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి జావాలో ఓఆర్ఎం కాన్సెప్ట్ డేటాబేస్ ద్వారా ఎలా ఇంప్లిమెంట్ చేశారు? రైట్, ఇక్కడ చూడండి. జావా సపోర్ట్స్ ఓఆర్ఎం బై యూజింగ్ హైబర్నెట్, జేడిఓ అండ్ స్ప్రింగ్ డిఏఓ. ఈ మూడింటి ద్వారా ఓఆర్ఎం కాన్సెప్ట్ని జావా ఇంప్లిమెంట్ చేసింది. పిహెచ్పిలో కేక్ పిహెచ్పి అండ్ కోడ్ ఇగ్నైటర్ ఈ థర్డ్ పార్టీ వాటి ద్వారా పిహెచ్పి ఓఆర్ఎం కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసింది. నెక్స్ట్ C#లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్, ఈఎఫ్ అని పిలుస్తారు దీన్ని. సో ఈ C#లో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ద్వారా ఓఆర్ఎం కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పైథాన్లో డిజాంగో, దీన్ని జాంగో అని కూడా పిలుస్తారు. ఈ డిజాంగో ద్వారా ఓఆర్ఎం కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో డిజాంగో యాక్చువల్గా వెబ్ ఫ్రేమ్వర్క్, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి యూస్ చేస్తారు. అందులోనే ఓఆర్ఎం కాన్సెప్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ ఈ పర్టికులర్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తాయా అంటే జావా అనేటువంటిది థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ని సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఎక్కువగా మెయిన్ స్ట్రీమ్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా జావా ద్వారానే జరుగుతుంది చాలా వరకు. ఎందుకంటే దాని యొక్క మెయింటెనెన్స్, జావా యొక్క డెవలప్మెంట్ అంతా కూడా సన్ మైక్రో సిస్టమ్స్ అండ్ ఒరాకిల్ కార్పొరేషన్స్ వాళ్ళు చూస్తారు. అందువల్ల మ్యాక్సిమం ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా ఆ రెండు కంపెనీలు డెవలప్ చేసి ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ పిహెచ్పి థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే C# కూడా థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ ని సపోర్ట్ చేస్తుంది, కానీ మ్యాక్సిమం ఇంప్లిమెంటేషన్స్ కేమ్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ పైథాన్, ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండెడ్ ఆన్ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్. ఎందుకంటే పైథాన్ యొక్క స్ట్రెంగ్త్ అంతా కూడా థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్సే. మీరు ఒక పైథాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసినట్టయితే ఏ కాన్సెప్ట్కి థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ ఏవేమి ఉన్నాయి అనేటువంటిది ఒక లిస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, అందులో ఆ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ని మీరు స్టడీ చేస్తే ఆ పర్టికులర్ రిలవెంట్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ అనేటువంటిది మీరు పైథాన్ ఉపయోగించి చేయొచ్చు. నెక్స్ట్ కంటెంట్ మేనేజ్మెంట్ సైట్, CMS అంటారు. సో జావా ద్వారా కంటెంట్ మేనేజ్మెంట్ వెబ్సైట్స్ని మనం డెవలప్ చేయొచ్చు. అట్లాగే పిహెచ్పి ద్వారా ఓపెన్ కార్ట్, జూమ్లా ఇలాంటి వాటిని ఉపయోగించి మనం సపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ C# ద్వారా అయితే కనుక .NET నూకు, అలాగే కెంటిగో వీటిని ఉపయోగించి కూడా CMS వెబ్సైట్స్ని డెవలప్ చేయొచ్చు. అలాగే పైథాన్ అనేది కూడా డిజాంగో CMS ఉపయోగించి కూడా మనం CMS వెబ్సైట్స్ని డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్ సర్వీస్ డెవలప్మెంట్ జావా ద్వారా చేయొచ్చా? ఎస్, వెబ్ సర్వీసెస్ని కూడా మనం జావా ద్వారా డెవలప్ చేయొచ్చు. వెబ్ సర్వీస్ అంటే ఏంటి అంటే ఇక్కడ సర్వీస్ అంటే ఒక మెథడ్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫంక్షన్. ఒక వెబ్సైట్కి కానీ లేదా వెబ్సైట్స్కి కానీ లేదా మొబైల్ యాప్స్కి కానీ అవసరమైనటువంటి ఫంక్షనాలిటీని ఇంటర్నెట్లో హోస్ట్ చేసి ప్రొవైడ్ చేయడానికి ఉపయోగించేటువంటి కాన్సెప్టే వెబ్ సర్వీసెస్ అంటారు. అంటే ఏ మెథడ్ విచ్ ఈస్ హోస్టెడ్ ఆన్ వెబ్ అండ్ అలౌడ్ టు యూజ్ బై అదర్ వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ యాప్స్ ఆల్సో. దీనికి ప్రోటోకాల్ వేరుగా ఉంటుంది. అట్లాగే వెబ్ సర్వీసెస్ని సేమ్ లాంగ్వేజ్ వాళ్ళే యూజ్ చేసుకోవాలా లేక వేరే లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేసుకోవాలా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ మధ్య తేడా ఉంటుంది. కానీ హెట్రోజీనియస్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక జావాలో డెవలప్ చేసిన వెబ్ సర్వీస్ని PHP వెబ్సైట్ వాడుకోవచ్చు,
అట్లాగే పిహెచ్పిలో డెవలప్ చేసినటువంటి వెబ్ సర్వీస్ని వేరే ఇతర లాంగ్వేజ్ యొక్క వెబ్ అప్లికేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అయినటువంటి XML ద్వారా కమ్యూనికేషన్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి SOAP ప్రోటోకాల్ ద్వారా XML ఫార్మాట్లో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వెబ్ సర్వీసెస్ అనేటువంటి నవేడేస్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల మీకు ఇప్పుడు ఈ కోర్ బ్యాంకింగ్ పాసిబుల్ అయినా, నెక్స్ట్ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్స్ కానీ, మెసేజింగ్ సర్వీసెస్ కానీ, ఇలా ఏదైనా సరే అంటే బిజినెస్ టు బిజినెస్ కమ్యూనికేషన్ అనేటువంటిది కేవలం వెబ్ సర్వీసెస్ కాన్సెప్ట్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి వెబ్ సర్వీస్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వెబ్ సర్వీస్లో చాలా అడ్వాన్స్డ్ వెబ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మనకి వెబ్ APIs అని, మైక్రో సర్వీసెస్ అని, ఇట్లా వీటి ఆర్కిటెక్చర్ కేవలం వెబ్ సర్వీసెస్ డెవలప్మెంట్ మీద కూడా మన కెరీర్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. నా వెబ్ సర్వీసెస్ జావా సపోర్ట్ చేస్తుంది, PHP సపోర్ట్ చేస్తుంది, C# సపోర్ట్ చేస్తుంది, అట్లాగే పైథాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇవి ప్లాట్ఫామ్ ఇండిపెండెంటా? సో జావా అనేటువంటిది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సరే మీరు జావాని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అట్లాగే PHP అనేటువంటిది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని మనం చెప్పలేం. ఎందుకంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ మీద PHPని డిప్లాయ్ చేయం, యాక్చువల్గా వెబ్ సర్వర్ మీద డిప్లాయ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనే ప్రాపర్టీని మనం PHPకి అప్లై చేసి మనం స్టడీ చేయలేం. నెక్స్ట్ C#. ఇనీషియల్గా C# అనేటువంటిది ఓన్లీ విండోస్ వెర్షన్ మాత్రమే రిలీజ్ అయినాయి. తర్వాత ఎప్పుడైతే .NET కోర్ అనేది వచ్చిందో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది. నెక్స్ట్ పైథాన్, ఇట్ ఈస్ ఆల్సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఇక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సరే ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని మనం ఉపయోగించుకోవచ్చా, అంటే ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకుని ఆ లాంగ్వేజ్ని మనం ఉపయోగించుకోవచ్చా, దట్ ఈస్. నెక్స్ట్ హార్డ్వేర్ ఇండిపెండెంటా? ఏ టైప్ ఆఫ్ హార్డ్వేర్ మీదైనా సరే మనం ఈ లాంగ్వేజ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చా? జావా. అట్లాగే PHP అనేటువంటిది ఆల్రెడీ చెప్పాం మనం, అది సర్వర్ మీద ఇన్స్టాల్ అయి ఉంటుంది. కాబట్టి ఈ హార్డ్వేర్ ఇండిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేటువంటి ఫీచర్స్ దీనికి అప్లై అవ్వవు. అట్లాగే C#, .NET కోర్ అనేది వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ ప్యూర్లీ హార్డ్వేర్ ఇండిపెండెంట్. అలాగే పైథాన్, ఇట్ ఈస్ ఆల్సో హార్డ్వేర్ ఇండిపెండెంట్. నెక్స్ట్ ఈ పర్టికులర్ లాంగ్వేజెస్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి రన్ టైమ్ ఇంజిన్స్ ఏంటి, వాటిని ఏ పేరుతో పిలుస్తారు? జావా యొక్క రన్ టైమ్ ఇంజిన్ JVM, PHP యొక్క ఎగ్జిక్యూషన్ ఇంజిన్ PHP ఇంటర్ప్రెటర్, C# యొక్క ఎగ్జిక్యూషన్ ఇంజిన్ CLR, అట్లాగే పైథాన్ యొక్క ఎగ్జిక్యూషన్ ఇంజిన్ PVM. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ లాంగ్వేజ్ ఇంటరోపెరాబిలిటీ. ఈ లాంగ్వేజ్ ఇంటరోపెరాబిలిటీ అంటే ఏంటి? యూజింగ్ ఆఫ్ వన్ లాంగ్వేజ్ కోడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అనదర్ లాంగ్వేజ్. జావాలో మనం వేరే లాంగ్వేజ్ యొక్క కోడ్ని ఉపయోగించుకోవచ్చా అంటే కుదరదు. కాకపోతే C లాంగ్వేజ్కి సంబంధించిన ఫంక్షన్స్ని నేటివ్ కోడ్ ఇంప్లిమెంటేషన్ కాన్సెప్ట్లో జావాలో కొంతవరకు ఉపయోగించుకోవచ్చు. కానీ దానివల్ల దాని యొక్క ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి లాంగ్వేజ్ ఇంటరోపెరాబిలిటీ ఫీచర్ అనేటువంటిది లేదు. నెక్స్ట్ PHP తీసుకుంటే ఇందులో కూడా ఆ ఫీచర్ లేదు. బట్ ఈ C#లో మాత్రం లాంగ్వేజ్ ఇంటరోపెరాబిలిటీ ఫీచర్ ఉంది. ఎట్లా అంటే మనకి .NET ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి VB.NET కానీ, F#.NET కానీ, VC++.NET కానీ ఈ పర్టికులర్ లాంగ్వేజెస్ యొక్క లైబ్రరీస్ని అంటే వన్స్ అవి డెవలప్ చేసిన తర్వాత వాటిని కంపైల్ చేసిన తర్వాత మీరు ఏ .NET లాంగ్వేజ్ యొక్క కోడ్నైనా ఇంకో .NET యొక్క లాంగ్వేజ్తో కోడ్తో కలిపి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి లాంగ్వేజ్ ఇంటరోపెరాబిలిటీ అనేది .NET సపోర్ట్ చేస్తుంది, కానీ అమాంగ్ ద .NET లాంగ్వేజెస్. నెక్స్ట్ పైథాన్ కూడా లాంగ్వేజ్ ఇంటరోపెరాబిలిటీని సపోర్ట్ చేస్తుంది. ఎట్లా అంటే పైథాన్ అనేది టోటల్గా పైథాన్ యొక్క స్ట్రెంగ్త్ అంతా కూడా దాని యొక్క థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్సే. సో థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ అంటేనే వేరేవి. సో కాబట్టి హెట్రోజీనియస్. కాబట్టి పైథాన్ ఆల్సో సపోర్ట్స్ లాంగ్వేజ్ ఇంటరోపెరాబిలిటీ. నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఈ లాంగ్వేజెస్ యొక్క పార్టిసిపేషన్ ఏమైనా ఉందా? జావా అనేటువంటిది ఆండ్రాయిడ్ APIతో మిక్స్ చేస్తూ మనం మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. సో PHPకి మొబైల్ యాప్స్ డెవలప్ చేసేటువంటి క్యాపబిలిటీ లేదు. అంటే నెక్స్ట్ C#కి మొబైల్ యాప్స్ని డెవలప్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉంది. విజువల్ స్టూడియోలో మనం విజువల్ స్టూడియో IDE ఉపయోగించి C# ద్వారా మొబైల్ యాప్స్ అంటే హైబ్రిడ్ యాప్స్ని డెవలప్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైథాన్లో థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్ అయినటువంటి కివి పైథాన్ ఫ్రేమ్వర్క్ ద్వారా మనం మొబైల్ యాప్స్ని డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ లాంగ్వేజెస్ని కమర్షియల్గా యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయాలి మనం. అంటే తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో
చాలా ఫాస్ట్గా ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి. సో దానికి ఖచ్చితంగా మనకు కావాల్సింది ఐడిఈ. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక ప్రాజెక్ట్ యొక్క ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే దానికి ఎస్డిఎల్సి కనుక తీసుకుంటే అనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ అనేటువంటి ఫేజెస్ ఉంటాయి. ఇందులో డిజైన్, కోడింగ్, టెస్టింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫేజెస్. ఈ మూడింటిని కూడా సపోర్ట్ చేయాలి. ఈ మూడింటిని మనం ఎంత తొందరగా కంప్లీట్ చేయగలిగితే ప్రాజెక్ట్ని అంత ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసి టైం సేవ్ చేసుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ జావా లాంగ్వేజెస్ నేర్చుకోవడం వేరు, వాటిని ఉపయోగించి ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం వేరు. సో ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఐడియాస్ని యూజ్ చేసి తీరాల్సిందే. కాబట్టి జావా లాంగ్వేజ్ డెవలప్మెంట్ యూజింగ్ సర్టెన్ ఐడి, పిహెచ్పి డెవలప్మెంట్ యూజింగ్ సర్టెన్ ఐడి, C# డెవలప్మెంట్ యూజింగ్ సర్టెన్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు జాబ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఐడియాస్ యూజ్ చేయాలి. నేర్చుకునేటప్పుడు మీరు ఐడి యూజ్ చేసి ఉండకపోవచ్చు, ఓకే అండి. కనుక ఖచ్చితంగా డెవలప్మెంట్లో మనం ఐడిని యూజ్ చేసి తీరాల్సిందే. కాబట్టి మోస్ట్ ప్రిఫరబుల్ లేదా ఎక్కువగా వాడేటువంటి ఐడియాస్ ఒక్కొక్క లాంగ్వేజ్ వైజ్ చూద్దాం. సో జావాకి మీరు ఎక్లిప్స్ అండ్ ఇంటెలిజే ఇలాంటివి యూజ్ చేస్తారు. నెక్స్ట్ పిహెచ్పికి జెంట్ స్టూడియో, పిహెచ్పి స్టామ్ యూజ్ చేస్తారు. C#కి విజువల్ స్టూడియో .NET యూజ్ చేయడం జరుగుతుంది. పైథాన్కి పైచామ్ అండ్ కొమోడో ఇలాంటివి యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సో మెనీ కంపెనీస్ జావాకి కానీ, పిహెచ్పికి కానీ, పైథాన్కి కానీ ఆల్మోస్ట్ 10+ ఐడిస్ అనేటువంటి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ పర్టికులర్ లాంగ్వేజెస్ యొక్క ఏపీఐస్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకే సింగిల్ ఇన్స్టలేషన్లో ఇన్స్టాల్ అవుతాయా? సో జావాలో ఫస్ట్ మీకు కోర్ జావా, సో J2 SDK అండ్ J2EE, అట్లాగే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెసేజింగ్ సర్వీసెస్, XML ఇట్లా డిఫరెంట్ చాప్టర్స్ మనకి అవసరమయ్యే కొద్దీ కూడా ఆ రిలవెంట్ జార్ ఫైల్స్ని అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ రావాలి, ఓకే అండి. సో కాబట్టి ఎంటైర్ జావా ఒక సింగిల్ ఇన్స్టలేషన్లో జరగదు. నెక్స్ట్ పిహెచ్పికి సింగిల్ ఇన్స్టలేషన్ అనేటువంటిది ఉండదండి. సో ఆ పర్టికులర్ పిహెచ్పి ఏపీఐ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సర్వర్లో మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ C#, మీరు విజువల్ స్టూడియో అండ్ .NET ఫ్రేమ్వర్క్ ఈ రెండు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఇందులో మీరు విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్ కమ్స్ అలాంగ్ విత్ .NET ఫ్రేమ్వర్క్ ఆల్సో, సో దట్ మీరు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా కూడా జస్ట్ ఏ సింగిల్ ఇన్స్టలేషన్ ఈజ్ ఎనఫ్, దట్ ఈస్ విజువల్ స్టూడియో ఇన్స్టలేషన్. నెక్స్ట్ పైథాన్ కూడా మీరు బేసిక్గా ఫస్ట్ కోర్ పైథాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వేరే ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ మీరు డెవలప్ చేయాలన్నా కూడా, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే డిజైన్గా ఇన్స్టాల్ చేసుకోవాలి, అట్లాగే మెషిన్ లెర్నింగ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఆ రిలవెంట్ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటూ రావాలి, 1 by 1 ఇంటిగ్రేట్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ సర్వర్స్ ఏమి యూజ్ చేస్తారు? జనరల్గా జావా మనం వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజ్ చేసేటప్పుడు జావా ఉపయోగించి టామ్క్యాట్, అట్లాగే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ సర్వర్స్ అంటే వెబ్ లాజిక్, వెబ్ స్పీర్, అలాగే టామ్క్యాట్లో ఉండేటువంటి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ సర్వర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. పిహెచ్పికి వచ్చేటప్పటికి పిహెచ్పి సపోర్టెడ్ టామ్క్యాట్ వెర్షన్ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ASP.NET వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ C# ఉపయోగించి చేసేటప్పుడు IIS సర్వర్ యూజ్ చేయడం జరుగుతుంది. పైథాన్కి ఎంజినిక్స్ అండ్ WSGA ఆర్కిటెక్చర్ సపోర్ట్ చేసేటువంటి సర్వర్స్ అన్నీ కూడా పైథాన్ కోసం వాడటం జరుగుతుంది. నెక్స్ట్ ML అప్లికేషన్స్. సో ML అప్లికేషన్స్ అంటే మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్. జావా ద్వారా మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ చేయొచ్చా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ అనేటువంటి ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీరే సొంతంగా అల్గారిథమ్స్కి కోడ్ రాసుకుని, అంటే అల్గారిథమ్స్ని మీరే సొంతంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఇంప్లిమెంట్ చేసి, ఓకే, డేటాని ఆ ప్రాసెస్ అంతా మీరు ఓన్గా కనుక పెర్ఫామ్ చేసేటట్టయితే ఏ లాంగ్వేజ్ ద్వారా కూడా చేయొచ్చు. కానీ అది ఎంత ఈజీగా చేయగలుగుతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు జావా ద్వారా మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ప్రెజెంట్ అయితే సూటబుల్ కాదు. ఎందుకంటే ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు ఏ విధమైనటువంటి ఏపీఐస్ని ప్రొవైడ్ చేయలేదు. బట్ థర్డ్ పార్టీ ఏపీఐస్ అనేవి అయితే ఉన్నాయి, బట్ అవి సూటబుల్ కాదు, అడ్వైజబుల్ కాదు. సో అంటే కన్వీనియన్స్ అన్నమాట, ఓకే అండి.
నెక్స్ట్ పిహెచ్పి ద్వారా ఎంఎల్ అనేటువంటిది అప్లికబుల్ కాదు అసలు. సి షార్ప్లో మీకు ML.NET అనేటువంటిది ఉంది. సో ML.NET ఉపయోగించి మీరు మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. అలాగే పైథాన్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ లాంగ్వేజ్ నవేడేస్. సో దీనికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ సిపై, నంపై ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ MVC ఆర్కిటెక్చర్ అంటారు, మోడల్ వ్యూ కంట్రోల్ ఆర్కిటెక్చర్. సో అంటే టోటల్ ఎంటైర్ లాజిక్ మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. దాన్నే మోడల్ వ్యూ కంట్రోలర్. అంటే సింపుల్గా చెప్పాలంటే మోడల్ అంటే డేటాబేస్, వ్యూ అంటే క్లయింట్ సైడ్ చూసేటువంటిది, కంట్రోలర్ అంటే సర్వర్లో ఈ రెండింటికి మధ్య ఉండేటువంటిది అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఈ MVC ఆర్కిటెక్చర్ని ఈజీగా ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ 4 లాంగ్వేజెస్లో ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. సో జావాలో అయితే మనం స్ట్రట్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే PHPలో అయితే కోడ్ ఇగ్నైటర్, లారావెల్ ఫ్రేమ్వర్క్స్ వీటి ద్వారా MVC ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదే .NETలో అయితే కనుక MVC అనే పేరుతోనే మీకు MVC ఫ్రేమ్వర్క్ని ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ పైథాన్లో వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి వాడేటువంటి డిజాంగో ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్వర్క్లోనే MVC ఇంప్లిమెంటేషన్ అనేది ఉంది. నౌ ఇవి బ్రీఫ్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అమాంగ్ దీస్ 4 లాంగ్వేజెస్. ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్మెంట్కి ఈ 4గిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క మోస్ట్ కన్వీనియంట్ అండ్ సూటబుల్ అప్లికేషన్ అనేది ఉంటుంది. అది కాకుండా క్లయింట్ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అడిగాడు, క్లయింట్ యొక్క బడ్జెట్ ఎంత, క్లయింట్ మనకి ఎంత టైం ఇచ్చాడు, అలాగే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఈ పర్టికులర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఏమేమి ఉన్నాయి, అలాగే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏమైనా ఉందా, నెక్స్ట్ ఆ ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉండేటువంటి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈ 2 ప్రాపర్టీస్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లెగసీ సిస్టమ్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని యూజ్ చేసుకోవాలా అక్కర్లేదా, అలాగే ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ మనం యూజ్ చేసుకోవాలా అక్కర్లేదా అనే దాని మీద కూడా మన యొక్క సెలక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ ఆధారపడి ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో ఇప్పుడు మనం డెవలప్ చేసే ప్రాజెక్ట్కి ఫ్యూచర్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేయొచ్చు, ఇలాంటి మీద వాటి మీద కూడా మనకు ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఫీజిబిలిటీ స్టడీ అంటే క్లయింట్ అడిగిన రిక్వైర్మెంట్స్ని టెక్నికల్గా మనం ఇంప్లిమెంట్ చేయగలమా లేదా, ఎకనామికల్గా ఫీజిబుల్లా కాదా, ఫంక్షనల్గా ఫీజిబుల్లా కాదా అనేటువంటిది కూడా మనం చూడాలి. ఎందుకంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ML మెషిన్ లెర్నింగ్ రిక్వైర్మెంట్ని జావా ద్వారా చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ అది కన్వీనియంట్ కాదు, కరెక్ట్ కాదు, అంటే ప్రొడక్టివిటీ కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే అండి. కాబట్టి మెషిన్ లెర్నింగ్ రిక్వైర్మెంట్స్ని పైథాన్ ద్వారా చేయడం అనేది చాలా బెటర్ మనకి. దట్ ఈస్ ఎందుకని మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను, తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో మ్యాక్సిమం క్వాలిటీతో చాలా కన్వీనియంట్గా, ఈజీగా, ఎఫెక్టివ్గా డెవలప్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ని మీరు సి లాంగ్వేజ్ ద్వారా చేస్తాను అంటే చేయొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ద మోస్ట్ కన్వీనియంట్ లాంగ్వేజ్ ఫర్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ పైథాన్. సో కాబట్టి ఫంక్షనల్ ఫీజిబిలిటీ అంటే అది. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టెక్నాలజీకి మనకి టీమ్ అవైలబిలిటీ ఉందా లేదా, ఇలాంటివి కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఈ ప్రాపర్టీస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. So there ends this video. So please like this video and subscribe our channel for more videos, and please give your valuable feedback to provide more qualitative videos. Thank you.